అప్పటికే ఈజిప్ట్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న నాసిర్ అనే అతను సూయజ్ కెనాల్‌ని ఇజ్రాయెల్ వైపు వెళ్ళనీయకుండా బ్లాక్ అయితే చేసేసాడు. ఇంపోర్ట్స్ జరగాలన్నా, ట్రేడ్ జరగాలన్నా సూయజ్ కెనాల్ ద్వారానే జరిగేది. అంటే ఇస్రాయెల్‌కి వేరే ఆప్షన్ ఏది లేదు ఒక సూయజ్ కెనాల్ తప్పితే. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన నాసిర్ సూయజ్ కెనాల్‌ని బ్లాక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. వాళ్ళకి ఆ సూయజ్ కెనాల్ తప్ప ఇంకేది ట్రేడ్‌కి కానీ, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ కానీ, గూడ్స్ కానీ ఏది అనేది లేదు. ఇస్రాయెల్ వాళ్ళు ఈ ఈజిప్ట్ వాళ్ళంటే చాలా వార్స్ అనేది చేసుకున్నారు. ఈ స్లోగా ఇస్రాయెల్ కూడా ఆ ఈజిప్ట్ భాగాన్ని కొంచెం కొంచెం ఆక్యుపై చేసుకోవాలని చాలా ట్రై చేసింది. ఈ రెండిటికి మధ్య జరుగుతున్న వార్స్ యునైటెడ్ నేషన్స్ చూసి ఈజిప్ట్‌కి అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఏంటంటే సూయజ్ కెనాల్ వైపు మీరు వెళ్ళకూడదు. అంటే దాన్ని ఎప్పుడు మీరు బ్లాక్ చేయకూడదు. ఇజ్రాయెల్‌కి సంబంధించిన సూయజ్ కెనాల్‌ని మీరు ఎప్పుడు బ్లాక్ చేయకూడదు అని చెప్పేసి